నిమ్మకాయ పులిహార మనందరం ప్రతి పండక్కి చేసుకునే వన్ ఆఫ్ ద ప్రసాదం రెసిపీ. అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం రుచి రావాలంటే ఈ విధంగా చేసుకోండి. ముందుగా మన ఇంట్లో రెగ్యులర్గా రైస్ పోల్చుకునే రైస్ డబ్బాతో ఒక డబ్బా రైస్ని కుక్కర్లో వేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగి ఒక డబ్బా రైస్కి 2 డబ్బాల నీళ్లను పోసి దీంట్లో మన టేస్ట్కి తగినంత సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, అన్నం పొడిగా రావడానికి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత రైస్ని ప్లేట్లోకి తీసుకుని ఒక రెబ్బ కరివేపాకుని వేసుకోవాలి. రైస్ వేడి మీద పచ్చి కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అన్నం చల్లారేలోపు పోపు పెట్టుకుందాం. ప్యాన్లో 2 స్పూన్ల వేరుశనగ నూనె వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 3 స్పూన్ల పల్లీలు వేసి పల్లీలు కలుపుతూ సగం వరకు ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి వేగాక 4 పచ్చిమిర్చిని మధ్యకిలా కట్ చేసుకుని వేసుకోండి. 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఇది ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువను వేసి ఫ్రై చేసి పోపుని రైస్లో వేసుకుని రైసు తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత 2 నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రైసు తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతనే నిమ్మరసం వేసుకోవాలండి, లేకపోతే పులిహోర చేదు వస్తుంది. నిమ్మరసం పిండిన తర్వాత పులుసు రైస్కి పట్టేలాగా కలిసేలాగా బాగా కలుపుకుంటే గుమగుమలాడే అద్భుతమైన నిమ్మకాయ పులిహోర రెడీ అయింది. ప్రసాదంలోకే కాదండి, ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.